హలో అండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీకి తమిళనాడు హిస్టరీ బుక్స్ వన్ స్టాప్ సొల్యూషనా? అయితే ఇక్కడ నేను తమిళనాడు హిస్టరీ బుక్స్ని వన్ స్టాప్ సొల్యూషన్గా చెప్పను, బట్ యూ కెన్ రిఫర్ దోస్ బుక్స్ యాజ్ వెల్. మనం ఒకసారి హిస్టరీ సబ్జెక్ట్కి రిఫరెన్స్ బుక్స్ చూసుకుంటే మనకి 3 ఉన్నాయి. ఒకటి ఓల్డ్ ఎన్సీఆర్టీ అండ్ న్యూ ఎన్సీఆర్టీ అండ్ దెన్ తమిళనాడు హిస్టరీ బుక్స్. చాలామంది తమిళనాడు అండ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ కూడా టాపర్స్ ఫాలో అవుతున్నారు. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు న్యూ ఎన్సీఆర్టీ వచ్చింది కాబట్టి యూపీఎస్సీ అనేది డైరెక్ట్గా న్యూ ఎన్సీఆర్టీస్ నుంచి ఆర్ ఓల్డ్ ఎన్సీఆర్టీస్ నుంచి ఈవెన్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ తమిళనాడు ఎన్సీఆర్టీస్ నుంచి కూడా అడగడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఏం చేయండి అంటే మీ దగ్గర తమిళనాడు టెక్స్ట్ బుక్ అనేది ఇన్ హ్యాండ్ ఉంటే కనుక వన్స్ రిఫర్ ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఆర్టీస్. మనకి పీడిఎఫ్స్ ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యూ డౌన్లోడ్ ఎన్సీఆర్టీ యాప్ ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకున్నా మనకి ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఆర్టీస్ దొరుకుతాయి. సో వాటి నుంచి కూడా మీరు టాపిక్స్ అనేవి కవర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు ఎన్సీఆర్టీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉత్పాల శాఖ అని ఉంది కదా, ఇట్ మీన్స్ అ వైల్డ్ వెజిటేబుల్ ఆఫ్ బిట్టర్ టేస్ట్. అయితే ఈ ఉత్పాల శాఖ అనేది ఓల్డ్ ఎన్సీఆర్టీ మిడేవల్ ఇండియా నుంచి నేను తీసుకున్నాను. ఇదే టర్మ్ తమిళనాడు హిస్టరీలో ఉండాలని లేదు, యాజ్ వెల్ యాజ్ న్యూ ఎన్సీఆర్టీలో కూడా ఉండాలని లేదు. కానీ ఇలాంటి టర్మ్స్ మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఆర్ అదర్ స్టేట్ పీసీఎస్ ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామినరు ఉత్పాల శాఖ రిఫర్స్ టు ఇన్ మిడేవల్ ఇండియా అని క్వశ్చన్ అడుగుతారు. అక్కడ 4 ఆప్షన్స్ ఇస్తారు. సో అలాగా మీరు తమిళనాడు టెక్స్ట్ బుక్ చదువుతూనే మీరు ఆల్రెడీ ఇన్ కేస్ కంప్లీట్ చేసి ఉంటే, లేదా మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉంటే, తమిళనాడు టెక్స్ట్ బుక్లో నాకు తెలిసినంత వరకు మనకి సపరేట్గా స్పేస్ ఉంటుంది రాసుకోవడానికి బాటమ్ ఆఫ్ ద పేజ్ కానీ. సో అక్కడ ఈ సెక్షన్ అనేది ఏ చాప్టర్కి సంబంధించిందో అది ఒకసారి చదువుకొని అక్కడే మీరు ఉత్పాల శాఖ రిఫర్స్ టు ఇలా వైల్డ్ వెజిటేబుల్ ఆఫ్ బిట్టర్ టేస్ట్ అని రాసేసుకుంటే మీకంటూ సపరేట్ బుక్ అనేది ఒకటి మీ ఉంటుందన్నమాట. సో యూ నీడ్ నాట్ టు ఫాలో మల్టిపుల్ బుక్స్ అనేది మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఈ ఐడియాని ఫాలో అవ్వండి. ఎందుకంటే హిస్టరీలో ఏది కూడా వన్ స్టాప్ సొల్యూషన్ అనేదే లేదు. మీకు తెలిసే ఉంటుంది కదా, ప్రిలిమ్స్లో కనుక మనం క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే వెరైటీ ఆఫ్ టర్మ్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనమైతే స్టాండర్డ్ సిబిఎస్ఈ ఎన్సీఆర్టీసీ తమిళనాడు హిస్టరీ బుక్స్ మాత్రమే ఫాలో అవి చదువుకుందాము. కానీ వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఏది లేదు. కానీ ఈ ఓల్డ్ న్యూ యాజ్ వెల్ as తమిళనాడు బుక్స్ కంప్లీట్ చేసుకుంటే ఇంకా దీనికన్నా మనము ఎక్కువ హిస్టరీలో చదవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనకి చాలా డైమెన్షన్స్ అనేది ఇస్తుంది. సో ఈ 3ని కూడా మీరు కవర్ చేసుకోండి. ఇవి మీరు సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, పీడిఎఫ్ ఉంటాయి మన దగ్గర, పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో. ఆ పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐవీసీ కనుక మీరు తమిళనాడు హిస్టరీలో తమిళనాడు టెక్స్ట్ బుక్లో చదువుతుంటే అదే ఐవీసీ టాపిక్ ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఒకసారి కవర్ చేసేయండి, చదివేయండి. న్యూ ఎన్సీఆర్టీలో కవర్ చేయండి. తమిళనాడు హిస్టరీలో ఏమైనా సరే టాపిక్స్ మెన్షన్ చేసి లేకపోతే వీటిలో మెన్షన్ చేసి ఉన్నవి ఇక్కడ మీరు నోట్ డౌన్ చేసేసుకుంటే మీకంటూ హిస్టరీకి సపరేట్ నోట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా రెడీగా మీకు ఉంటుందన్నమాట. So I hope you have understood. Thank you for watching. You can crack UPSC.